నువ్వే సినిమాలో ఉందండి సినిమాలో ఉందన్నా అన్న సినిమాలో ఉంది భయ సినిమాలో ఉంది భయ సినిమాలో ఉందన్న సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉంది సినిమాలో ఉంది సినిమాలో ఉందన్న భయ సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉంది భయ సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉంది అన్న హనుమాన్ సినిమాలో ఉంది భయ్య సూపర్ అన్న సూపర్ అన్న సినిమాలో ఉందన్న భయ సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉంది భయ సినిమాలో ఉంది ప్రశాంత్ వర్మ బాగా తీసారంటావా టేకింగ్ క్లైమాక్స్ ఎలా అనిపించింది గురుగారి సినిమాలో ఉందండి నా సినిమాలో ఉందన్న నా సినిమాలో ఉంది భయ సినిమాలో ఉంది నా సినిమాలో ఉందన్న నా సినిమాలో ఉందన్న అన్న సినిమాలో ఉంది మేడం సినిమాలో ఉంది అన్న అన్న సినిమాలో ఉంది అమ్మ సినిమాలో ఉంది బాగా నచ్చిందమ్మా అన్న సినిమాలో ఉంది నా సినిమాలో ఉందండి సార్ అన్న నాదేనా సినిమాలో ఉంది విఎఫ్ఎక్స్ బాగా తీసారా ఓకే అన్న అన్న సినిమాలో మంచి గ్రాఫిక్స్ స్టోరీ అన్న ప్రశాంత్ బాగా తీసారంటావా విఎఫ్ఎక్స్ అన్న సినిమాలో ఉందన్న అన్న సినిమాలో ఉందన్న అన్న సినిమాలో ఉంది విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయన్న సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉంది బాబాయ్ సినిమాలో ఉంది అన్న సినిమాలో ఉందా సినిమాలో ఉంది సినిమాలో ఉందండి విఎఫ్ఎక్స్ సంక్రాంతికి పోటీ అంటారా గుంటూరు గారు ఇంకే సినిమాలో ఉందండి సినిమాలో ఉందన్న సినిమాలో ఉందన్న సినిమాలో ఉంది సినిమాలో ఉంది సినిమాలో ఉంది భయ సినిమాలో ఉంది సినిమాలో ఉందన్న సినిమా సినిమాలో ఉంది సినిమాలో ఉంది సినిమాలో ఉంది విఎఫ్ఎక్స్ బాగున్నాయి అంటారా సినిమాలో సినిమాలో ఉందన్న ఆది పురుష్ కన్నా బెటర్ అంటారా సంక్రాంతి పోటీ అంటారా ఈ 3 సినిమాలు హనుమాన్ సినిమాలో ఉందన్న సినిమాలో ఉంది క్లైమాక్స్ ఎలా ఉంది మేడం సినిమాలో ఉంది విఎఫ్ఎక్స్ బాగున్నాయి అంటారా సినిమాలో ఉందన్న సినిమాలో ఉందన్న భయ సినిమా ఉంది భయ సినిమా ఉంది భయ సినిమాలో ఉందండి అన్న సినిమా మేడం సినిమాలో ఉంది సినిమాలో ఉంది విఎఫ్ఎక్స్ చూడొచ్చా అన్న ఓకే అన్న హనుమంతుని బాగా చూపించాడు అంటారు సినిమాలో ఉంది సినిమాలో ఉంది ఓకే అన్న ఓకే అన్న అన్న హనుమాన్ సినిమాలో ఉంది మీకు అంటే ఇప్పుడు ప్రీమియర్ చేశారు కదా షో దానికి బెనిఫిట్ అంటారా క్లైమాక్స్ బాగా అనిపిస్తుంది అంటారా అంటే థియేటర్స్ ఎక్కువ ఇవ్వలేదు కదా మీకు ఏమనిపించింది సంక్రాంతికి మంచి పోటీ అంటారా నెంబర్ 1 అన్న సంక్రాంతికి ఎందుకంటే నాకు ఇక్కడ అటు ఇటుగా ఉన్న థియేటర్స్ వల్ల నార్త్లో బీభత్సంగా ఆడుతుంది నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 100 crores ఈజీ ఇది నార్త్లో బాగా ఆడుతుంది అంటారు ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తావు సినిమాకి 5/5 ఓకే అన్న నువ్వన్నా రేటింగ్ ఎంత ఇస్తాను 5/5 అన్న లాస్ట్ 5 minutes హనుమంతులు వస్తారు చెమటలు వచ్చేస్తాయి అంతే మనకి మన యాక్చువల్గా హిందువులుగా అయితే మాత్రం నార్త్లో అయితే పారేసేస్తుంది ఒకవేళ మనం కార్తికేయ 2తో పోల్చుకుంటే కనుక కలెక్షన్స్ భూములు ఏమవుతుంది గుంటూరు కారంతో కంపేర్ చేసుకుని థియేటర్ తక్కువ ఇచ్చారు ప్రియమైన చాలా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి
స్క్రీన్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఓటేస్తారు సినిమాకి. వీఎఫ్ఎక్స్ దాని దగ్గర బాగుందన్న. హనుమాన్ క్యారెక్టర్ లాస్ట్ 5 minutes లో గూస్ బంప్స్ వస్తాయి, చోట్ల పడతాయి. హీరో చాలా సింపుల్ గా తీశారన్న. ప్లస్ మెయిన్ ప్లస్ సినిమాకి ఒక వినముఖ హీరో. రేటింగ్ ఎంత ఇస్తాను ఫైనల్ గా 5 బ్రో, ఇక మోర్ దెన్ అవ్వచ్చు. నువ్వనా సినిమా మా వాళ్ళకి సినిమా వస్తుందని చెప్పు, మా వాళ్ళకి చూసినట్టు ఉంటుంది సినిమా. కానీ సినిమా అంటే సూపర్ హీరో అంటే హై ఎక్స్పెక్టేషన్తో కాకుండా ఆయన సినిమాలోనే సూపర్ హీరోనే మన హనుమంతుడు ఎదుర్కొన్న టైప్ ఏంటంటే బాగుంటుంది సినిమా, అందరికీ రీచ్ అవుతుంది. దాన్ని బట్టి జై శ్రీరామ్. చాలా మూవీ ఎలా ఉందన్న? మూవీ నా లైఫ్లో ఎప్పుడు అంత బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? హనుమాన్ క్యారెక్టర్ నచ్చింది, హీరో క్యారెక్టర్ నచ్చింది. క్లైమాక్స్ ఎలా ఉంది? అయితే మూవీకి రేటింగ్ ఎంత ఇస్తా అంటారు? సంక్రాంతి గట్టి పోటీ అంటారా? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసాక ఫీలింగ్ వచ్చింది. అన్న మూవీ ఎలా ఉందన్న? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందన్న? అన్న మూవీ ఎలా ఉంది? గురుగారు మూవీ ఎలా ఉంది? బాగుందండి. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది సినిమాలో? హనుమాన్ గారు ఇంకేం నచ్చింది? హనుమాన్ క్యారెక్టర్. ఇంకేం నచ్చింది? హీరో గారు ఓకే. అన్న మూవీ ఎలా ఉందన్న? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? ఏం నచ్చింది సినిమాలో? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందన్న? ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది సినిమాలో? ఓకే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉందన్న? హైలైట్ అన్న నిజంగానే. ఇంకేం నచ్చింది అన్న సినిమాలో? సినిమా లాస్ట్ 20 నిమిషాలు ఇంకో ఎత్తన్న. ఫస్ట్ హాఫ్ అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ బాగుందంటారా? ఎవరన్నా ఎల్సీఓ, ఎవరన్నా రాజమౌళి. అన్న మూవీ ఎలా? ఓకే. ఇంకేం నచ్చింది? ఇంకేం నచ్చింది అన్న సినిమాలోని? ఇంకేం నచ్చింది సినిమాలో? డైరెక్షన్ ఎలా ఉంది? సంక్రాంతి గట్టి పోటీ అనమాట. అయితే అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఎలా ఉంది? కంటెంట్ ఉంది మూవీలో. నేను చెప్తున్నా మామూలు కాదు, తేజ అదలగొట్టేశాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆది పురుషు బొక్కన్న, ఆది పురుషు బొక్క. జై శ్రీరామ్. జై హనుమాన్. అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? ఇంకేం నచ్చిందండి సినిమాలో? సార్ సినిమా ఎలా ఉంది? అన్న సినిమాలో లేదండి. ఓకే. సినిమా బాగా నచ్చిందండి. హిందీ బాగా నచ్చిందండి. బాగా ప్లస్ పాయింట్ అంటారు హిందీస్కి. డైరెక్షన్ ఎలా అనిపించిందండి? డైరెక్షన్ ఎలా అనిపించింది? ఓకే. ఫ్యామిలీస్ చూడొచ్చంటారా? ఫ్యామిలీస్ చూడొచ్చు అంటారా? సంక్రాంతికి మంచి మూవీ వచ్చిందంటారు. డైరెక్షన్ ఎలా ఉందండి? ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. సోసోగా ఉంది, సంక్రాంతి సూపర్గా ఉంది. మీరు ఏంటి ఛానల్?